డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ఆధ్వర్యంలో రావులపాలెం శ్రీ సత్యసాయి విద్యాసంస్థల ప్రాంగణంలో మెగా జాబ్ మేళా. వేలాదిగా హాజరైన యువతీ, యువకులు. వికాస సారథ్యంలో పాల్గొన్న హెచ్.సి.ఎల్, టెక్ మహీంద్ర, కాగ్నిజెంట్ వంటి ప్రముఖ కంపెనీల ప్రతినిధులు. 10 తరగతి నుండి పీజీ వరకు చదువుకున్న యువతీ యువకులకు సుమారు 40 ప్రముఖ కంపెనీల ద్వారా సుమారు 2325 మందికి ఉద్యోగ అవకాశాలు. కొత్తపేట నియోజకవర్గం రావులపాలెం సత్యసాయి కళాశాల ఆవరణలో యువ నాయకులు బండారు సంజీవ్ పుట్టినరోజు సందర్భంగా ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అధ్యక్షతన వికాస గ్లాసరీ సాఫ్టెక్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా బండారు మాట్లాడుతూ గడచిన 5 సంవత్సరాలుగా కష్టపడి చదివిన యువతీ యువకులకు సరైన ఉద్యోగాలు లేక ఎంతమంది నిరుద్యోగులుగా ఎన్నో కుటుంబాలు ఆర్థికంగా వెనుకబడిపోయాయని అనుభవజుడైన ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో యువతకు ఉద్యోగ ఉపాధి లక్ష్యంగా పనిచేస్తున్నామని ఇటువంటి జాబు మేళాలు నిరంతరం అందరి సహకారంతో కొనసాగిస్తామని యువతీ యువకులు వచ్చిన ఉద్యోగాలను సద్వినియోగం పరుచుకుంటూ అనుభవం సాధించి ఉన్నతమైన స్థానాలను చేరుకోవాలని మొదటగా పెద్ద ఉద్యోగాల కోసం ఎదురుచూడకుండా విద్య పూర్తయిన వెంటనే ఏ అవకాశం వచ్చినా విడవకుండా వినియోగించుకోవాలని యువతీ యువకులను బండారు కోరారు. ఈ జాబ్ మేళా ద్వారా సుమారు 40 కంపెనీల నుండి 2000 పైగా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని దీనిని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఎమ్మెల్యే బండారు తనయుడు సంజీవ్ మాట్లాడుతూ మేళ ద్వారా యువతి యువకులకు ఎటువంటి అనుభవం లేకపోయినా 10వ తరగతి నుండి పీజీ వరకు చదివిన ప్రతి విద్యార్థికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని వారికి కావాల్సిన స్కిల్స్ కోసం ట్రైనింగ్ సెంటర్లు ఏర్పాటు చేసి ఉద్యోగాలు ఇవ్వడం జరుగుతుందని దీనిని ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలని సంజీవ్ అన్నారు. ఆఫర్ తీసుకున్న వాళ్ళు ఇక్కడే ఉండండి దయచేసి. Alekia TCL company sir. Maunika experience package will be 3.5 if not 3 lakhs per annum. Anna ikkada okay from Narsipudi, Konasima district. Thank you so much sir for conducting this job mela to give jobs sir. Thank you. TCL company sir. 14,000 sir. Food plus accommodation sir. Free sir. Thank you sir. అందుకే ఈనాడు కొత్తపేట నియోజకవర్గంలో ఈ భారీ మెగా జాబ్ మేళా ద్వారా 41 కంపెనీలు ఇక్కడ ఆహ్వానించడం జరిగింది. 2000 ఉద్యోగాలు పైగా వేకెన్సీస్తో వీరినాడు ఇక్కడ జాబ్ మేళా నిర్వహిస్తూ ఉన్నారు. 10వ తరగతి నుంచి పీజీ వరకు కూడా ఇక్కడ ఉద్యోగాలు అందివ్వడానికి కంపెనీలు ముందుకు వచ్చాయి. వారిని హృదయపూర్వకంగా అభినందిస్తూ ఉన్నాను. కొత్తపేట నియోజకవర్గ శాసనసభ్యుడిగా ప్రభుత్వంలో ఉన్నటువంటి ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కానీ, ఏపీ ఎంప్లాయ్మెంట్ ఆర్గనైజేషన్ కానీ, లేదా వికాస కానీ, ఇతర ప్రైవేటు కంపెనీలు కానీ వీరందరి సహాయ సహకారాలతో నేను గ్రామీణ ప్రాంతంలో ఉన్న యువతీ యువకులకు చదువులు పూర్తయిన వెంటనే వారికి ఏదో రకమైన ఉద్యోగం కల్పిస్తే వారు ఎక్స్పీరియన్స్ పొంది తద్వారా వేరే ఇంకా అభివృద్ధి చెందడానికి మంచి ఉద్యోగాలు సంపాదించుకోవడానికి అది దోహదపడుతుంది. ఆ దిశలో మా ప్రయత్నాలు చేయాలని ఇక్కడ యువతీ యువకులకు అవసరమైతే ట్రైనింగ్ క్లాసులు కానీ, అంటే కొత్త కోర్సులు నేర్చుకోవడానికి ట్రైనింగ్ ఇవ్వడం కానీ, లేదా వాళ్ళ యొక్క స్కిల్ కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్మెంట్ చేసుకోవడానికి వారికి ట్రైనింగ్ ఇవ్వడం కానీ, ఏ విధమైన అవకాశాలు పెంపొందిస్తే ఇక్కడ పిల్లలు ఉద్యోగాలు పొందగలుగుతారనే దృష్టి పెట్టి ఆ దిశలో పనిచేయడం జరుగుతుంది. ఈరోజు ఈ యొక్క మెగా జాబ్ మేళా ఆరంభం మాత్రమే. ఇంకా ముందు ముందు యువతీ యువకులకు ఉద్యోగాలు కల్పించడం కోసం ఎన్ని అవకాశాలు ఉంటే అన్ని అవకాశాలు కూడా అందిపుచ్చుకుని వారికి
ఉద్యోగ కల్పన కోసం కృషి చేయడం జరుగుతుందనేది ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ ఉన్నాను. గ్రామీణ 21వ తారీఖున నా పుట్టినరోజు నాడు ఈ మెగా జాబ్ మేళా సత్యసాయి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ రావులపాలెంలో నిర్వహించడంతో నాన్నగారి ప్రోత్సాహంతో వికాస వారి ఆధ్వర్యంలో, గ్లాసరీ వారి ఆధ్వర్యంలో ఒక గొప్ప ఈవెంట్ ఇక్కడ చేయడం జరుగుతుంది. ఎందుకంటే మరి విద్యార్థులు, యువకులు ఎన్నో ఆర్థిక ఇబ్బందులు పడి ఎప్పటి నుంచో ఉద్యోగాలు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. దాంట్లో భాగంగా ఈవెంట్ నిర్వహించడం నాకు చాలా సంతోషంగా, చాలా సంతృప్తిగా ఉంది అని తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు ఈ మెగా జాబ్ మేళాలో అనేక కంపెనీలు, సుమారు 42 కంపెనీల పైన అనేక సెక్టార్లు కవర్ చేసుకుంటూ మరి ఎయిర్లైన్ కంపెనీస్ ఉన్నాయి, బ్యాంకింగ్ సెక్టర్ కంపెనీస్ ఉన్నాయి, ఫార్మా కంపెనీస్ ఉన్నాయి, సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉన్నాయి, ఎలక్ట్రికల్ కంపెనీస్ ఉన్నాయి. అలాగా అనేక రకమైన కంపెనీలు, హెచ్ఆర్లు ఎక్కడి నుంచో, బెంగళూరు నుంచి, చెన్నై నుంచి, హైదరాబాద్ నుంచి ఈరోజు రావులపాలెం వచ్చి మరి మారుమూల ప్రాంతం, ఇక్కడ ఇండస్ట్రీస్ చాలా తక్కువ, మరి ఇటువంటి ప్రాంతంలో హెచ్ఆర్లు ఎక్కడి నుంచో వచ్చి ప్లేస్మెంట్స్ ఇవ్వడానికి సిద్ధంగా ఉండి ఇప్పటికే ఒక 50 వరకు ప్లేస్మెంట్స్ ఇచ్చి వాళ్ళకి అపాయింట్మెంట్ లెటర్స్ ఇవ్వడం కూడా జరిగింది. ఇది చాలా సంతోషంగా ఉంది. నా పుట్టినరోజు నాడు ఈ గొప్ప ఈవెంట్ని నా చేతుల మీదుగా ఇక్కడ సెలబ్రేట్ చేసుకోవడం చాలా సంతృప్తిగా ఉందని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను.